ఓం శాంతి. ఓం శాంతి. ओम शांति। ఓం శాంతి. आज का टॉपिक हमारा है ఈ రోజు बाबा मम्मा సుష్మక్కయ్య के साथ గారికి सर्व ఇచ్చిన संबंधों టాపిక్ के अनुभव क्या है। మమ్మ బాబాతో సర్వ సంబంధాలని क्योंकि జోడిస్తూ बाबा के हम बच्चे बनते हैं వాళ్ళ అనుభవాన్ని तो जीवन ही कुछ अलग सा हो పంచుకోవాలని जाता है। తెలియజేశారు. क्योंकि बाबा का जो ज्ञान है, राजयोग है, जिससे हमारा जीवन हम जितना चाहे टॉप पर ले जा सकते हैं। సుష్మక్కయ్య గారు हमें ज्ञान జ్ఞానంలో में चलते हुए 63 ईयर ఈ हुए జ్ఞాన हैं మార్గంలోకి వచ్చి और 63 సంవత్సరాలు 63 అయింది. ईयर से बाबा की सेवा में समर्पित हैं। చిన్నప్పటి నుంచి జ్ఞానంలో నడుస్తూ ఉన్నారు. बचपन से ही ज्ञान में మరి चल रही हैं దాదీలందరితో और కూడా పాలన लगभग सभी తీసుకున్నారు. दादियों से पालना भी ली हुई है। क्योंकि ప్రారంభంలో शुरू में ఈ जब యజ్ఞం बाबा ప్రారంభించినప్పుడు भारत में ఎప్పుడు आए थे బాబా तो इतने భారతదేశానికి వచ్చారు. सब सेंटर बहुत नहीं होते थे, దాదీలందరూ परंतु కూడా చాలా సేవ दादियां చేసేవాళ్ళు. सेवाओं में बहुत रहती थी। इसलिए हमारे पास ध्यानी दादी जी, राधे दादी जी, मुझे लगता है लास्ट दिनों में तो दादी राधे जी ऊटी में ही उन्होंने शायद शरीर छोड़ा था, उस तरफ ही आए हुए थे। दोनों दादियां हमारी बहुत 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 प्यारी थी। जैसा नाम था वैसे దాదీలు ही అయితే उनके अंदर అందరికీ गुण। ఇష్టం కదా. दादियां तो हर एक की हमारी एक దాదీలు से అంటే एक बढ़कर। అందరికీ ప్రేమ. అయితే నాకు పాలన परंतु ఇచ్చినటువంటి जब हम వాళ్ళు लोग ज्ञान में चले రాధా దాది विघ्न तो बहुत आए మరియు జానకి దాది. क्योंकि జ్ఞానంలోకి వచ్చినప్పుడు మా అమ్మతో కలవడం జరిగింది. ఆ సమయంలో నాకు గుర్తుంది, మా అమ్మ వచ్చినప్పుడు జానకి దాదీకి చెప్పారు, ఇక్కడ 80 యుగల్స్ అంటే దంపతులు జోడీలు 80 మంది ఉన్నారు అని చెప్పారు. ఆ సమయంలో మొట్టమొదటిసారి మా అమ్మని కలిసినప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగింది. అప్పుడు చిన్నవాళ్ళగా ఉండేవాళ్ళం. పాటలు పాడడం ఇవన్నీ కూడా మా అమ్మ వచ్చినప్పుడు, బాబా వచ్చినప్పుడు పాటలు పాడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. మొట్టమొదటిసారి మధుబన్కి వెళ్ళినప్పుడు పూర్తి పరివారంతో కలిసి మధుబనానికి వెళ్ళాము. ఎప్పుడు బాబాని కలిసామో అప్పుడు బాబానే మమ్మల్ని అడిగారు, బాబా నన్ను అడిగారు, బిడ్డ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అని. అప్పుడు నేను ఇంటర్మీడియట్ 12th చదువుతూ ఉన్నాను, కాలేజ్కి వెళ్తూ ఉన్నాను. అప్పుడు బాబా కూడా లక్ష్యాన్ని ఇచ్చారు సెంటర్లో ఉండడానికి. మరి దారికి కూడా లెటర్ రాశారు, ఈ బిడ్డను కొన్ని రోజులు సెంటర్లో నీతో ఉంచుకో అని చెప్పారు బాబా. హరిద్వారం డెహ్రాడూన్లో ఉండేటువంటి ప్రేమ అక్కయ్య గారు ఒకసారి వచ్చారు. అప్పుడు మా అమ్మ కూడా వచ్చారు. మా అమ్మ 3వసారి అది రావడం. మా అమ్మ వచ్చినప్పుడు అడిగారు,
నువ్వు బ్రహ్మకుమారి అవుతావా అని నన్నడిగారు. అప్పుడు నేను అని చెప్పాను. సరే మమ్మ నేనవుతాను అని చెప్పాను. అప్పుడు మా అమ్మ చాలా సంతోషంతో ప్యూరిటీ హల్వా తినిపించండి బిడ్డకి అని చెప్పారు. అప్పుడు చిన్నవాళ్ళం. కానీ చిన్నవాళ్ళమైనా సరే మాకు యోగంలో చాలా ఆసక్తి ఉండేది. యోగం చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం. బాబా బాబా కూడా చెప్పారు సేవ చేయమని. వెంటనే నేను సరే బాబా సేవలోనే ఉంటాను అని చెప్పాను. అప్పుడు మాకు చాలా సంతోషం కలిగింది. మే మధువనానికి వెళ్ళినప్పుడు 3 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు మధుబనంలో ఉన్నాను. వాకింగ్‌కెళ్ళినప్పుడు అట్లా బాబా చేయి పట్టుకొనే మేము వెళ్ళేవాళ్ళము. ఆ సమయంలో ఎక్కువ మంది నాలాగా చిన్నవాళ్ళు అక్కడ ఎవరు లేరు. ఒకసారి అంటే ఒక టీచర్ కొంతమందిని పార్టీని పిలుచుకొచ్చారు. వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరో ఇంత చిన్నవాళ్ళున్నారంతే. అలా మధుబన్‌లో ఉన్నప్పుడు నాకొకసారి సంకల్పం వచ్చింది. బ బాబా కంటే బాబా కంటే ఫస్ట్ నేను లేవాలి అనేటువంటి సంకల్పం వచ్చింది. కానీ నేను 4కి లేసాను. 4కి లేస్తే బాబా రూమ్‌లో లైట్ వెలుగే ఉంది. మళ్ళా ఇంకొక రోజు 3 గంటలకు లేసాను. మరి 3 గంటలకు లేస్తే కూడా బాబా రూమ్‌లో లైట్ వెలుగే ఉంది. అంటే బాబా నాకంటే ముందరే మేల్కొని యోగం చేస్తూ ఉన్నారు. అలా ఇంకొక రోజు ఆహ్, రాత్రి 1:00కి లేచాను. అంటే బాబాకి మన మనసులో ఉండే సంకల్పాలైతే బాబాకి అర్థమైపోతాయి. మరి మా మనసులో ఎలాంటి సమస్యలుంటాయో ఆ సంబంధంతో మమ్మాని, బాబాని మేము స్మృతి చేసేవాళ్ళం. ఈ సమస్య వచ్చింది ఇప్పుడేం చేయాలి? మాతాజీ, పితాజీ అని అనేవాళ్ళు. కాబట్టి బాబా ఈ సమస్య వచ్చింది. మేమేం చేయాలి? ఈ సమస్యను నువ్వే దూరం చెయ్యి అని మాట్లాడేవాళ్ళం. బాబాతో ఎప్పుడు ఫ్రెండ్‌గా ఉండేటువంటి సంబంధం చాలా ఇష్టము. అంటే స్నేహితుడి సంబంధం నాకు చాలా ఇష్టము అని చెప్తున్నారు అక్కయ్య. ఫ్రెండ్ సంబంధంతో జోడించినప్పుడు మన మనసులో అన్నీ షేర్ చేసుకోవచ్చు. అన్నీ పంచుకుంటాము. అలా బాబాతో ఏదొచ్చినా సరే సుఖం కానీ, దుఃఖం కానీ ఏదైనా సరే బాబాతో అలా పంచుకునేవాళ్ళము. ఒకసారి కుమారీల ట్రైనింగ్ జరుగుతూ ఉంది మధుబన్‌లో. అప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటకి పంపించేవాళ్ళు. నన్ను చంద్రమణి దాది అమృత్‌సర్ పంజాబ్‌లో ఉండేవాళ్ళు కదా! చంద్రమణి దాది దగ్గరికి పంపించారు.
మా లౌకిక తండ్రి గారు బాబాకి బాబాకి చెప్పారు. ఆహ్, మా పాపని జానకి దాది దగ్గర కానీ, చంద్రమణి దగ్గర కానీ ట్రైనింగ్‌కి పంపిస్తే అన్నీ నేర్చుకుంటుంది అని చెప్పారు. అప్పుడు బాబా చెప్పారు, "ఈ ఈ కుమారికి, ఈ బిడ్డకి ట్రైనింగ్ అవసరం లేదు. అన్నీ తెలుసు. అన్నీ నేర్చుకునే ఉంది. అన్నీ తెలుసు. అన్నీ చేయడం అర్థం చేసుకుంటుంది, చేస్తుంది" అని బాబా చెప్పారు. కాబట్టి ఏ ట్రైనింగ్ అవసరం లేదు. అన్నీ తెలుసు కాబట్టి నా దగ్గరే ఉంచుకుంటాను అని బాబా చెప్పారు. అలా బాబా దగ్గర ఉన్నప్పుడు నాకు ప్రతి శ్వాసలో కూడా బాబా యొక్క సహయోగం లభించేది. నాకు ఆహ్, అన్నయ్యల్లాగా సేవ చేసేది ఎక్కువ ఇష్టం ఉండేది ఆ రోజుల్లో. అలా బాబా ఏ సేవ చెప్పినా సరే మేము చేసేవాళ్ళము. అన్నీ సేవ చాలా ప్రేమతో చేసేవాళ్ళం. కానీ తర్వాత తర్వాత అలా సేవ చేస్తూ బాబా సహయోగం కూడా నాకు చాలా దొరికింది. కానీ ఎప్పుడు బాబా శరీరం వదిలారో అప్పుడు చాలా బాధ కలిగింది. నేను బాబాకి జీవితం ఇచ్చాను. బాబా వెళ్ళిపోయారు. బాబా అవ్యక్తం అయిపోయారు. మరి ఏం చేయాలి అనే సంకల్పాలయితే మనసులో నడుస్తూ ఉండేవి. తర్వాత బ బాబా నన్ను కొన్నిసార్లు మధుబన్‌లో, కొన్నిసార్లు వేరే వేరే సెంటర్‌లో దాదీలంతా సేవకు పంపించేవాళ్ళు. ఈ విధంగా కొన్నిసార్లు సెంటర్‌లో, కొన్నిసార్లు మధువనంలో పార్ట్ నా సేవ పార్ట్ నడుస్తూ ఉండేది. నేనెప్పుడూ బాబాతో చెప్తూ ఉండేదాన్ని, "బాబా నేనెక్కడున్నా సరే నా ముందర ఏదైనా సమస్య ఉన్నప్పుడు నువ్వు ఫ్రెండ్‌గా వచ్చి, ఈ సమస్య నుండి నన్ను దూరం చేయాలి" అని బాబాతో ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని. అలా అలానే అనుభవం అయ్యేది. బాబా వచ్చి నా సమస్యలు ఎప్పుడు వచ్చినా సరే ఫ్రెండ్‌లాగా వచ్చి దూరం చేశారు అనేటువంటి అనుభవం కలుగుతూ ఉండేది. ఇంట్లో కూడా పరివారమంతా జ్ఞానంలో ఉన్నారు కదా! యోగ శిబిరాలు కూడా ఇంట్లో జరిగేవి. శని శని, ఆదివారాలు యోగ శిబిరాలు చేసేవాళ్ళు. అలానే వారానికొకసారి బట్టి కూడా జరిగేది.
వారానికొకసారి బట్టి యోగ శిబిరాలు ఇవన్నీ ఇంట్లో జరుగుతూ ఉండేవి. ఇంట్లో భక్తి మార్గం యొక్క చిత్రాలుంటే కూడా బాబా ఒక్కొక్క చిత్రాన్ని జ్ఞాన జ్ఞ ఆ చిత్రం ద్వారా కూడా భక్తి మార్గం చిత్రం ద్వారా కూడా జ్ఞానాన్ని తెలియచేసేవాళ్ళు. మా తల్లి గారు మా కోసం చాలా కష్టపడేవాళ్ళు లౌకికంలో. మరి ఈ రోజుల్లో అయితే ఆహ్, అంటే అప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా అనుకుంటారు మరి ఆహ్, ఆహ్, అంటే ఆడపిల్లలకి పెళ్లి చేయలేదు అంటే ఆహ్, ఆహ్, ఎలాగా అని అనుకునేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు. వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచే జ్ఞానం యొక్క పునాదిని ఫౌండేషన్ వేశారు. ఉదయం లేసినప్పుడు ఆహ్, ఆహ్, వాళ్ళ తండ్రి గారు వెజిటబుల్స్ కూరగాయలు కట్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పేవాళ్ళు, మురళి పాయింట్స్ అన్నీ చెప్పేవాళ్ళు. మరి మురళి పాయింట్స్ అయిన తర్వాత యోగం చేయాలి. యోగం చేస్తేనే మీకు టిఫిన్ పెడతాను అని చెప్పేవాళ్ళు. వాళ్ళు యోగం చేసే సమయంలో టిఫిన్ చేసి మళ్ళా పెట్టేవాళ్ళు. ఇలా జ్ఞానము మరియు యోగం యొక్క ఫౌండేషన్ లౌకికం నుండే చాలా పక్కాగా మమ్మల్ని తయారు చేశారు అని అక్కయ్య వాళ్ళ అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నారు. అందుకే మనం పిల్లలకి జ్ఞానం, యోగము యొక్క ఫౌండేషన్ వేయాలి. జ్ఞానం మరియు యోగంతో పాలనిచ్చినట్లయితే, వాళ్ళు చిన్నప్పుడే మనం పాలన ఇచ్చినట్లయితే, వాళ్ళు పెద్దయిన తర్వాత జ్ఞానం మరియు యోగం యొక్క పాలనతో బాబా పిల్లలుగా పక్కాగా అయిపోతారు. అన్నిటికంటే ముఖ్యమైన సబ్జెక్టు యోగము. సేవ తర్వాత. సేవ మరియు ధారణ తరువాత. కానీ ఫస్ట్ సబ్జెక్ట్ యోగము. 63 సంవత్సరాల నుండి నాకు బయట వస్తువుల అనుభవం కొద్దిగా కూడా లేదు అంటున్నారక్కయ్య. బయట ఐస్ క్రీమ్ కానీ, ఇలా ఐస్ క్రీమ్ తినడం కానీ ఇలాంటివన్నీ ఏవీ లేవు. అలా ఏ వస్తువులు కూడా తీసుకొచ్చేది లేదు. అలా బయట జ్ఞానం కూడా నాకు లేదు అంటున్నారక్కయ్య. అక్కయ్య చెప్తున్నారు నేనెప్పుడూ కూడా ఆ విధంగా బయట ఐస్ క్రీమ్ కానీ, బిస్కెట్స్ కానీ అలాంటివి ఏవి తినలేదు, తినను. ఎందుకంటే బయట మనం తినేటువంటి ఎఫెక్ట్, ఆ ప్రభావం మన మనస్సు పైన చాలా పడుతుంది. మనం మిషన్ మేడ్ అనుకోవచ్చు. కానీ దాని ప్రభావం మన మనస్సు పైన పడుతుంది అంటున్నారు అక్కయ్య. బాబా ఎందుకు నియమాలు పెట్టారు మరి? మన స్థితిని తయారు చేసుకోవడం కోసం. కాబట్టి కూర్చొని దాని గురించి మనం ఆలోచించాలి. మనన చింతన చేయాలి. ఈ నియమాలన్నీ బాబా ఎందుకు పెట్టారు? ఎందుకలా చెప్తూ ఉన్నారు? బాబాతో దగ్గరగా ఉన్న కారణంగా, మమ్మాతో దగ్గరగా ఉన్న కారణంగా, దాదీలకి కూడా సమీపంగా ఉన్న కారణంగా, మరి ఈ రోజు నా స్థితి ఎంత ఆహ్, ఈ స్థితిని నేను తయారు చేసుకోగలిగాను అని అక్కయ్య చెప్తున్నారు.
బాబా మనకేదైతే ధారణలు చెప్పారో, నియమాలిచ్చారో, ఆ నియమాల పైన నడవడానికి మనం కొన్ని సార్లు నిర్లక్ష్యం చేస్తాము. బాబా చెప్పినటువంటి మాటల్ని కొంతమంది వేరే రకంగా ఆలోచిస్తారు, తీసుకుంటారు. ఏ విధంగా అంటే బాబా ఎవరికీ ఆహ్, ఇంకా అంటే ఇంకేమీ చేయలేరు. బయట తినాల్సిందే. అలాంటి వాళ్ళకి బాబా చెప్పారు దృష్టి ఇచ్చి తినమని. కానీ అందరికీ కాదు. మరి ఆహ్, అలా బాబా చెప్పారు కదా! అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ, బయట ఏదో ఒకటి తినాలి అని అనిపించినప్పుడు బాబా ఇలా చెప్పారు అని అలా తినేయకూడదు. ఐస్ క్రీమ్ ఉంటుంది. దాని టేస్ట్ చూడాలి. లేకపోతే వేరే దాన్ని ఏదైతే బయట మనకి తినాలనిపిస్తుందో దాన్ని బాబా చెప్పినటువంటి మాటని కేర్‌లెస్ చేసి, నిర్లక్ష్యం చేసి అలా నియమాల్ని పాటించకుండా తినకూడదు అని అక్కయ్య చెప్తున్నారు. ఎప్పటి వరకు అంటే ఎప్పుడు వదిలేసామో అప్పటినుంచి ఎప్పుడూ కూడా బయట తినాలి అనేటువంటి ఆలోచన మనకి రాదు. అంటే అక్కయ్య తన అనుభవం చెప్తున్నారు. ఐస్ క్రీమ్ కానీ అలాంటివి ఎప్పుడూ కూడా ఆలోచన రానే రాదు. బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను బాబాకి చెప్పి వెళ్తాను. బాబా నువ్వు నాకు ఫ్రెండ్‌వి. నేను నేను బయటికెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నావు అని బాబాకి చెప్పి వెళ్తాను. మరి ఏ సమస్యలొచ్చినా కూడా అమృత వేళ బాబా ముందర ఉంచి బాబాకి ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఒకసారి ప్రకాష్ మణి దాది చెప్పారు, "సుష్మా నువ్వు బాంబే వెళ్ళాలి, ముంబై వెళ్ళాలి" అని చెప్పారు. మధుబన్‌లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ సమయంలో నాకు చెప్పారు. ఆహ్, "నువ్వు బాంబేకి వెళ్ళొద్దు" అని. దాదీకి నేను వెళ్ళను అని చెప్పేయి. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని చెప్పారు. పుష్పశాంత దాది, ఆతం మోహిని దాది వీళ్ళిద్దరూ కూడా సిస్టర్సు. కానీ దాది చెప్పారు, అందరూ ఏం చెప్పినా సరే, దాది నీకు చెప్పారు అంటే బాబా చెప్పారు. కాబట్టి బాబా చెప్పారు నువ్వు ఆజ్ఞను పాలించాలి. బాంబేకి వెళ్ళాలి. నీకు ఆశీర్వాదం దొరుకుతుంది అని దాది చెప్పారు. నా స్వభావం కూడా అలాగే ఉండేది. దాది ఎక్కడికి పంపించినా సరే వెళ్ళను అని ఎప్పుడూ చెప్పలేదు. దాది ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాను. నా జీవితంలో నేనెప్పుడూ దాదీకి నేను ఈ పని చెయ్యను, దాది చెప్పిన మాట ఎప్పుడూ కూడా నేను చేయనని కానీ, నేను అలా ఉండను అని కానీ ఎప్పుడూ చెప్పలేదు. దాది ఎప్పుడు ఏం చెప్పినా ఆ పని చేసేదాన్ని. ఎక్కడికి వెళ్ళమన్నా నేను వెళ్ళేదాన్ని అని అక్కయ్య చెప్తున్నారు.
మరి అందరూ వెళ్ళొద్దని చెప్పారు. మరి దాది వెళ్ళమంటున్నారు. కాబట్టి ఎప్పుడు దాదీకి నేను వెళ్ళను అని చెప్పలేదు. కానీ రోజంతా బాబా రూమ్‌లో కూర్చొని బాబాకి చెప్పాను. మరి దాదీలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు దాదీలు నన్ను చాలా ప్రేమతో ఆహ్వానించారు. చాలా ప్రేమతో ఉంచుకున్నారు. మరి దాదీలతోనే నేను అన్నీ నేర్చుకొని ఇంకా నేను ఆహ్, ఇంత అభివృద్ధి చెందడానికి కారణం దాదీలతో ఆజ్ఞాకారులుగా ఉంటూ, వాళ్ళు చెప్పిన మాట వింటూ వాళ్ళ నుండి నేను చాలా నేర్చుకున్నాను అని అక్కయ్య చెప్తున్నారు. ప్రకాశమణి దాది, పుష్పశాంత దాది, ఆత్మమోహిని దాది వీళ్ళందరూ దాదీలు. ఈ దాదీలందరూ కూడా నాకు ఏ సేవ ఇచ్చేవాళ్ళో ఆ సేవంతా కూడా నేను చేసేదాన్ని. ఏ సమయంలో కూడా, ఎలాంటి సమయంలో కూడా నేనెప్పుడూ దాదీకి ఈ పని చెయ్యను, ఇలా వెళ్ళను అని ఎప్పుడూ చెప్పలేదు. బుద్ధిలో కూడా ఎప్పుడూ నెగెటివ్ ఆహ్, ఏది జరిగినా సరే దాన్ని బుద్ధిలో ఉంచుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఆ బుద్ధిలో ఉంచుకుంటే అది నెగెటివ్ ఎక్కువైపోతుంది. మనుషులు చెప్పేది మనం విన్నప్పుడు బాబా చెప్పింది తక్కువ వింటాము. మరి బాబా చెప్పింది విన్నప్పుడు బాబావి మంచి మాటలు కదా! బాబా చెప్పినటువంటి విషయాల నుండి మనం ఇంకా అభివృద్ధి చెందుతాము. ముందరకు వెళ్తాము. కాబట్టి ఆ విషయాల్ని మన బుద్ధిలో ఉంచుకోవాలి కానీ, మనుషుల విషయాలన్నీ కూడా మనం బుద్ధిలో ఉంచుకోకూడదు అని చెప్తున్నారు అక్కయ్య. అలా మన విషయాలు, మరి వేరే వాళ్ళ విషయాలు నెగెటివ్ నకారాత్మకమైనటువంటి విషయాలు, చెడు విషయాలు వినకండి. మనసులో, బుద్ధిలో ఉంచుకోకండి, ఆలోచించకండి, వినకండి. మరి వేరే వాళ్ళకి కూడా వినిపించొద్దు అంటున్నారు అక్కయ్య. దాదీల దగ్గర నేనొక చిన్న పిల్లలాగా నడుచుకుంటూ ఉన్నాను. ఏ సమస్యలు ఉండేవి కావు. దాదీలు పెద్దవాళ్ళు కదా! నేను చిన్న పిల్లని. నాకంత బాధ్యతలు కూడా ఉండేవి కాదు. దాదీలేం చెప్తారో అది, ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏం చెప్తారో అలా చేస్తూ వెళ్ళిపోయేదాన్ని. ఒకసారి బాంబేలో చాలా పెద్ద సెంటరు. ఇప్పుడైతే చాలా సెంటర్లున్నాయి. ఆ రోజుల్లో జామ్‌నగర్ చాలా పాత సెంటరు. చాలా చిన్న సెంటరు. సేవలు కూడా చాలా అభివృద్ధి చెందాయి. చాలా చాలా సేవలు జరుగుతూ ఉండేయి. నాకు గుజరాతీ కూడా వచ్చేది కాదు. మరి బాబా నన్ను ఆ స్థానానికి పంపించారు. ఆహ్, 2 మంది సారీ ఇద్దరు, నలుగురు అలా వస్తూ ఉండేవాళ్ళు. అయితే బాబాతో నేను ఫైటింగ్ చేశాను. ఎందుకంటే, "బాబా నన్నెందుకిక్కడికి పంపించావు? మరి నాకు భాష రాదు. నేను సేవ చేయాలి. మరి నేనెలా ఇక్కడికెందుకు పంపించావు?" అని నేను బాబాతో ఫైటింగ్ చేశాను. మరి అమృత వేళ నేను ఫైటింగ్ చేశాను. తర్వాత క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిన తర్వాత 7, 8 మంది కోర్స్‌కొచ్చారు. బాబాతో బాబాతో నేనేం ఫైటింగ్ చేశాను అంటే, "నువ్వు ఫ్రెండువి కదా! నువ్వు ఎలాంటి ఫ్రెండువి మరి నన్నెందుకిక్కడికి పంపించావు?" ఇలా నేను ఫైటింగ్ చేశాను. మరి 7, 8 మంది కోర్స్‌కొచ్చారు. కోర్స్ తీసుకున్నారు.
అలా సేవలో ఉన్నప్పుడు, ఈ సేవా ఫీల్డ్‌లో ఉన్నప్పుడు నేను బాబాని ఒక ఫ్రెండ్‌గా అనుకుంటాను. నేను ఫ్రెండ్‌గా అంటే తండ్రి రూపంలో కూడా తండ్రి సంబంధంలో కూడా ఉంటాను. కానీ ఎక్కువగా ఫ్రెండ్‌గా నేను అనుకుంటాను బాబాని. మరి తల్లి, తండ్రిగా కూడా అనుకుంటాను. కానీ సేవలో మాత్రం ఒక ఫ్రెండ్‌గా అనుకుంటాను. నిన్న ఒక మాతాజీతోటి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిన్న 2 మురళీలో నిన్న ఒక మాతాజీతో మాట్లాడినప్పుడు 2, 4 జ్ఞానం యొక్క పాయింట్స్ చెప్పానో, మళ్ళా ఈరోజు అదే పాయింట్స్ మురళీలో వచ్చాయి. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. బాబాతో ఉండే సంబంధం, బాబా టచింగ్ ఏదిస్తారో అదే చెప్పగలిగాను అని అక్కయ్య చెప్తూ ఉన్నారు. అలా బాబా ఒక్కొక్కసారి టచింగ్ ఇస్తూ ఉంటారు, ప్రేరణిస్తూ ఉంటారు. అలా ఏదో ఒకటి ప్రేరణ కానీ, టచింగ్ కానీ బాబా ఏదో ఒకటి మురళి ద్వారా కూడా చెప్తూ ఉంటారు. సో, ఇది చిన్నప్పటి నుంచి కూడా నేను అనుభవం చేస్తూ వచ్చాను. కాబట్టి నేను అనుభవం చేశాను. సత్య హృదయంతో ఎప్పుడు మనం బాబాని స్మృతి చేస్తామో, అప్పుడు బాబా మనకి ఫ్రెండ్‌గా అన్ని సంబంధాలతో కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఒకసారి ఒక సమస్య వచ్చినప్పుడు జానకి దాదీకి ఫోను చేశాను. అప్పుడు లండన్‌లో ఉన్నారు. దాదీ లండన్‌లో టైం ఎంత అని కూడా చూడలేదు. నేను నాకు 10 గంటలు అక్కడికి ఫోను చేసినప్పుడు ఐ 5 గంటలు. దాదీ ఫోనెత్తి నేను సుష్మాని మాట్లాడుతున్నాను అంటే, దాదీ ఏంటి చెప్పు అని చెప్పారు. ఇక్కడ 5 గంటలు సమయం ఏమి నీకు సమస్య అని దాది అడిగారు. ఎప్పుడైతే నా సమస్య చెప్పానో అప్పుడు దాది చాలా సింపుల్‌గా ఇంతే చెప్పారు. "బిందు, నువ్వు బిందు అనుకో. బిందు బాబాని స్మృతి చెయ్యి. అందులోనే నీ సమస్యలన్నీ కూడా అంటే నీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది" అని దాది చాలా సింపుల్‌గా చెప్పారు. బాబాకి బాధ్యత నువ్విచ్చేసినప్పుడు బాబా చూసుకుంటారు. నువ్వేం వర్రీ కాకు, ఏమి ఆలోచించకు అని దాది చెప్పారు. సో, అలా నేను బిందువుగా ఉంటూ బీజ రూప స్థితిలో బాబాని స్మృతి చేశాను. మరి బాధ్యతలన్నీ బాబాకిచ్చేసి నేను చాలా తేలికగా అయిపోయానంతే. ఏ సమస్యలు కూడా నాకు సమస్యలు వచ్చాయి. కానీ సమస్యలు చాలా తేలికగా పరిష్కారం అయిపోయాయి అని అక్కయ్య చెప్తూ ఉన్నారు. యజ్ఞంలో ఎవరితోనూ కూడా ఎప్పుడూ గొడవ పడలేదు. ఎప్పుడైతే గొడవలు పడతామో అప్పుడు మనం సుదర్శన చక్రాన్ని తిప్పలేం. గొడవ పడినప్పుడు అదే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కదా! అదే చక్రాన్ని తిప్పుతూ ఉంటాము కానీ, సుదర్శన చక్రాన్ని తిప్పలేం. కాబట్టి ఎవరితో కూడా గొడవలు పడకుండా సుదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండేవాళ్ళము అని అక్కయ్య చెప్తున్నారు.
సత్య హృదయంతో బాబాని ఫ్రెండ్ సంబంధంలో స్మృతి చేస్తూ ఎప్పుడు బాబాకి చెప్పేదాన్ని, ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ఇలా అయింది అని సత్య హృదయంతో అన్నీ చెప్తూ ఉండేదాన్ని. అంటే వచ్చినటువంటి సమస్య ఎలా తొలగిపోతుంది అంటే సత్యమైన హృదయంతో మనం బాబాకి చెప్పినప్పుడు మన భావనలు చాలా పవిత్రంగా, శుద్ధంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ సమస్యలన్నీ కూడా బాబాకి చెప్పినప్పుడు పరిష్కారం అయిపోతాయి. మరి వచ్చి అడిగేవాళ్ళు, "ఈ సమస్య ఎలా తొలగిపోయింది" అని. నేను చెప్పేదాన్ని, "నాకు తెలీదు మరి. బాబా బాబానే మరి ఈ సమస్యని తొలగించారు." అలా ఏమీ లేకుండా సత్య హృదయంతో బాబాకి చెప్పినప్పుడు ఆ సమస్యలన్నిటి నుండి మనం ముక్తులుగా అయిపోతాము. ఎప్పుడు మనం జ్ఞానంలోకొచ్చామో, జ్ఞానంలోకొచ్చిన తర్వాత బాబా మనకి ఏమేం ప్రాప్తులు చేయించారు? మరి ఎన్ని సమస్యలు వస్తాయి? సమస్యల్లో ఎప్పుడూ కింద పడిపోలేదు. లేకపోతే సమస్యల్లో ఇరుక్కోలేదు. హ్మ్. సమస్యలు వచ్చాయి. కానీ సమస్యలు వచ్చినా సరే దాని ప్రభావం కూడా నా పైన కలగలేదు. సెంటర్ సమస్యలు కానీ, లేకపోతే సెంటర్‌కి వచ్చేటువంటి అన్నయ్యలు, అక్కయ్యల సమస్యలు కానీ, ఏ సమస్యలు అయినా సరే, నాకెప్పుడూ కూడా నేను ఆ ప్రభావంలోకి రాలేదు. టెన్షన్‌లోకి రాలేదు. ఎవరి ద్వారా ఏ సమస్యలొస్తాయి అనేది ఎప్పుడూ బాబా ఏమి టచింగ్ ఇవ్వలేదు. కానీ వచ్చిన సమస్యల్ని మాత్రం చాలా ఈజీగా పరిష్కారం అయిపోయేవి. ఇలాంటి సమస్యలు రానున్నాయి. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి టచింగ్ మాత్రం బాబా ఇచ్చేవాళ్ళు. హ్మ్. అందుకే బాబా ఇలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచన అయితే బాబా ఇచ్చేవాళ్ళు. మరి బాబా ఇచ్చినటువంటి సూచన ద్వారా మేము జాగ్రత్తగా ఉండేవాళ్ళము. అందుకే ఎప్పుడూ కూడా బాబాకి థాంక్స్ బాబా, ధన్యవాదం బాబా అని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను అని అక్క చెప్తున్నారు. మరి వచ్చినటువంటి సమస్యలకి బాబాతో చెప్పేదాన్ని, "బాబా ఆ సమస్య గురించి నాలో అయితే ఆ శక్తి లేదు. నువ్వే ఆ సమస్యల్ని పరిష్కరించాలి. మరి నీకు తెలుసు" అని బాబాతో సత్యమైన హృదయంతో మాట్లాడినప్పుడు చాలా నిశ్చింతగా ఉండేదాన్ని. ఎంతో పెద్ద సమస్యలొచ్చాయి. కానీ ఆ వచ్చినటువంటి సమస్యల్ని నేనెప్పుడూ కూడా ఎక్కువగా ఆలోచించలేదు. సెంటర్‌లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అందరి పట్ల మనం అందరి గురించి ఆలోచించాలి.
ఒకసారి ఆహ్, ఒక ఆహ్, ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు. విజిటింగ్ రూమ్‌లో కూర్చొనున్నాను. మరి బాబా నాకు టచింగ్ ఇచ్చారు. వాళ్ళేం చెప్తారో విను అని. వాళ్ళు చెప్పారు. నేనేం మాట్లాడలేదు. అన్నీ విన్నాను. చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఏమి మాట్లాడలేదు. వాళ్ వాళ్ళ గురించి ఏమీ మనసులో నెగెటివ్‌గా కూడా ఆలోచించలేదు. చెడుగా కూడా ఏమీ అనుకోలేదు. నేనేమి మాట్లాడలేదు. మరి నార్మల్‌గానే ఉన్నాను. మాట్లాడారు, వెళ్ళిపోయారు. అలా మనం ఏదైనా ఒక చిన్న మాటను తీసుకొని మనం టెన్షన్ పడినట్లయితే, ఆ టెన్షన్ పడుతూ డిప్రెషన్‌లోకొచ్చేస్తాము. కాబట్టి బాబా నాకు మొదటి నుంచి కూడా సహనంగా ఉండేటువంటి అంటే సహన శక్తిని ఇచ్చారు. శీతల దేవిలాగా ఉండేటువంటి గుణాన్ని ఇచ్చారు బాబా. మరి మనకిచ్చినటువంటి శక్తుల్ని, గుణాల్ని, మన వస్తువుల్ని మన దగ్గరే ఉంచుకోవడానికి బాబా ఒక ఆహ్, అద్భుతమైన మాటని చెప్తారు డ్రామా. ఈ డ్రామాలో ఏం జరగాలో అదే జరుగుతుంది. మనం ఎందుకు చింతించాలి? ఎందుకు ఆలోచించాలి? అందులో కూడా మనం శుభభావన పెట్టుకోవాలి. పర్సనల్‌గా అక్కయ్య మనందరికీ చెప్తూ ఉన్నారు. ఈ పురుషార్థం నాకు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. నేను ఎవరితో కూడా గొడవ పడను. నేను వింటాను. ఒకవేళ తప్పైతే కూడా సారీ చెప్తాను. మరి ఇంక ముందర ఈ తప్పు జరగకుండా చూసుకుంటాను అని చెప్తాను. అలా గమనం మన పైన మనకి అటెన్షన్ ఉండాలి. మా అమ్మ ఒకసారి చెప్పారు, "మీ తప్పు లేకపోయినా సరే మీరు సారీ చెప్ మీరు సారీ చెప్పి ఆ మాటని అక్కడికి సమాప్తి చేయండి." అలా నేను రియల్‌గా వాస్తవంగా నేను కూడా చూసాను. ఎప్పుడైతే మనం గొడవ పడినప్పుడు, లేకపోతే ఇలా గొడవల్లో మాటలు వచ్చినప్పుడు, మన తప్పులు లేకపోయినా మనం సారీ చెప్తే అక్కడికి ఆ విషయం సమాప్తి అయిపోతుంది. లేకపోతే మాట్లాడడం తక్కువ కాదు. మనము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు. అలా కోప అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి, వాళ్ళకి ఏం తేడా ఉంటుంది? కానీ నేను ఎవరు అని మనకి అటెన్షన్ ఉండాలి. నేను బాబాకి చాలా సమీపంగా ఉండేటువంటి ఆత్మని. నేను కూడా వాళ్ళలాగా లౌకికంలో వాళ్ళలాగా మాట్లాడకూడదు. బాబా మొదటి నుంచే ఈ స్థితిని నాలో తయారు చేశారు. లౌకికంలో కూడా తల్లిదండ్రులు జ్ఞానంలో ఉన్న కారణంగా మాకీ జ్ఞాన మార్గంలో నడవడం చాలా సహజంగా అనిపించేది. కష్టంగా అనిపించేది కాదు.
లౌకిక తల్లి, తండ్రికి చెప్పేవాళ్ళు, మిమ్మల్ని కలవడానికైతే ఇంటికి రావచ్చు కానీ, అక్కడే ఉండడానికైతే రాను. ఇక్కడ కష్టంగా ఉందా అని అడిగితే, బాబాకి నేను ప్రామిస్ చేశాను ఇక్కడ ఉంటాను అని, ఇక్కడే ఉంటాను అని అక్కయ్య చెప్పేవాళ్ళు. ఇక్కడ సెంటర్‌లో అక్కయ్యల బట్టలు ఉతకచ్చు, ఏ సేవైనా చేయొచ్చు. కానీ నాకు కూడా భోజనం ఇస్తారు. నాకు కూడా సేవ చేస్తారు. అంటే నేనొక సేవ చేస్తే వాళ్ళొక సేవ చేస్తారు. అలా బాబాకి ప్రామిస్ చేశాను సేవ చేస్తాను అని. కానీ ఇంటికొస్తే మిమ్మల్ని కలవడానికి రావచ్చు కానీ ఉండడానికి రాను అని అక్కయ్య చెప్పేవాళ్ళు. ఒకసారి సెంటర్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు తల్లి, తండ్రికి ఆలోచనొస్తుంది కదా! ఒంటరిగా ఉన్నారు అని. అప్పుడు నేను ఆలోచించేదాన్ని. ఎవరైనా ఆర్మీతో ఆర్మీలో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటే, వాళ్ళు బోర్డర్ దగ్గరుంటారు. అప్పుడు ఇంట్లో ఒకళ్ళే ఉండాలి కదా! అలా ఆలోచించేదాన్ని. అప్పుడు ఇంట్లో కూడా చెప్పాను. ఒకవేళ నేను ఒంటరిగా ఉన్నాను అని మీరనుకుంటే మరి అమ్మని కూడా సమర్పితం చేసేసి సెంటర్‌కి పంపించేయండి. మరి అమ్మతో ఉంటాను అని ఇలా అక్కయ్య చెప్పారు. వాళ్ళ వాళ్ళ పరివారంతో మాట్లాడి ఈ విధంగా చెప్పారు. ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఆ తప్పు గురించి పదే పదే ఆలోచించకూడదు. ఇంక ముందర ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించాలి. ఒకసారి మా అమ్మగారికి పారాలిసిస్ అయింది. పారాలిసిస్ వచ్చింది. జామ్‌నగర్ సెంటర్‌లో బాంబేలో అంటే సెంటర్ కూడా రిపేరీ సేవ జరుగుతూ ఉంది. కలవడానికి వెళ్ళాలనుకున్నాను. కానీ వెళ్ళలేకపోయాను. అయితే బాబాతో చెప్పేదాన్ని. ఆహ్, బాబా వాళ్ళని ఆరోగ్యంగా ఉంచండి అని బాబాతో చెప్తూ ఉండేదాన్ని. కొన్నిసార్లు హాస్పిటల్‌లో కూడా ఉంచారు. అయితే వాళ్ళ అమ్మగారు చాలా శక్తిశాలిగా ఉండేవాళ్ళు. ఎప్పుడు అప్పుడు నాకు చెప్పారు, "నువ్వు బాబా సేవ చెయ్యి. నా గురించి ఆలోచించొద్దు. నేను బాబా దగ్గరున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను" అని నన్ను నిశ్చింతగా చేసేవాళ్ళు. నేను అయితే నేను ఆలోచించాను. వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నానని ఆలోచించాను. కానీ ఆ సమయంలో ఉదయం 2 గంటలకే మెలుకువొచ్చింది. అప్పుడు నేను యోగం చేశాను. 2 నుంచి 2:30-3:30 వరకు చాలా పవర్‌ఫుల్‌గా యోగం చేసి ఆహ్, ఆహ్, వాళ్ళకి శక్తిశాలి కిరణాలని ఇచ్చాను. చాలా మంచి తరంగాలని, వైబ్రేషన్స్‌ని పంపించాను. అంటే అప్పుడు వాళ్ళకి చాలా నొప్పిగా ఉంది. చాలా కొంత బాధపడుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే అలా యోగం చేశానో అప్పటికి వాళ్ళకి చాలా ఫ్రీగా అనిపించింది. మరి వాళ్ళ అమ్మగారు శరీరం ఎలా వదిలారు అనేటువంటిది అక్కయ్య వాళ్ళ అనుభవం చెప్తూ ఉన్నారు. వీళ్ళు జామ్‌నగర్ సెంటర్‌లో ఉన్నారు ఈ అక్కయ్య. మరి ఆహ్, అంటే వాళ్ళ నాన్నగారు చండీగఢ్‌లో ఉన్నారు. తర్వాత అంటే ఇద్దరు పిల్లలు వాళ్ళతోనే ఉన్నారు. అయితే వాళ్ళ పెద్ద అన్నయ్యకి సన్యాసిలాగా అంటే దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు. వైరాగ్యం, సన్యాసి అని చెప్తూ ఉండేవాళ్ళు.
మరి వాళ్ళ చిన్న అన్నయ్య అంటే వాళ్ళ అమ్మా, నాన్నకి చిన్న పిల్లవాడు. చిన్న బాబు. మరి ఆ బాబుని కూడా ఆహ్, అంటే ఇంట్లోనే ఉన్నారు. కానీ ఆహ్, వాళ్ళ అన్నయ్య చెప్పారు, "నేను ఇప్పుడు అమ్మతో ఉంటాను. మరి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. మార్నింగ్ నువ్వే ఉండాలి కదా! నేను మార్నింగ్ ఆఫీస్‌కెళ్తాను. ఇప్పుడు నేను అమ్మతో ఉంటాను" అని వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మతో ఉన్నారు. మరి ఆహ్, ఆ చిన్న బాబు ఎందుకు రాలేదు అని వాళ్ళమ్మ అడిగినప్పుడు ఆ అన్నయ్య చెప్పారు, "రెస్ట్ తీసుకోమని చెప్పాను నేనే. ఉదయం వస్తాడు" అని చెప్పారు. సో, అంతే. తర్వాత ఉదయం లేచేటప్పటికి వాళ్ళ అమ్మగారు శరీరం వదిలేశారు. అంటే డ్రామా ఎలా ఉందో చూడండి. ఆ అమ్మకి ఎవరి పైన అటాచ్‌మెంట్ ఉందో వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. శరీరం వదిలారు. అలాగా ఆహ్, అలా ఎంత మంచిగా ఆహ్, బాబా అలాంటి స్థితిని తయారు చేశారు. అంటే ఎవరితో అటాచ్‌మెంట్ ఉందో వాళ్ళందరిని దూరంగా ఉంచి శరీరం వదిలేలాగా చేశారు. మరి నేను కూడా తర్వాత ఆహ్, 1:30 రోజు పట్టింది. నేను కూడా ఇంటికి వెళ్ళేసరికి. మరి నేను ఒక గంట ఉదయం లేచి ఎలా అయితే పవర్‌ఫుల్‌గా యోగాని చేశానో, తర్వాత అమ్మ శరీరం వదిలారు. బాబా మా అందరికీ కూడా పరివారంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రాజ ఋషులు అనేటువంటి వరదానం ఇచ్చారు. మరి అలానే నేను మరి మా బ్రదర్స్ అందరూ కూడా ఎవరు కూడా పెళ్లి చేసుకోకుండా అలా రాజ ఋషుల్లాగానే ఉన్నాము. మరి ముగ్గురు అన్నయ్యలు వాళ్ళందరూ కూడా పాటలు పాడతారు. అలా బాబా సేవలో అందరం కూడా సెటిల్ అయిపోయాము. ఎవరికీ కూడా కలలో కూడా, ఆలోచనలో కూడా లేదు పెళ్లి చేసుకోవాలి అని. బాబా ఎలా ఆశీర్వాదం ఇచ్చారో మేము అలానే ఉండిపోయాము. ఈ విధంగా నేను చూసాను. ఎంత మనం బాబా సహయోగం తీసుకుంటూ మనం నడుస్తామో, బాబా స్మృతిలో ఉంటామో, అంతే మనకి సహయోగం కూడా లభిస్తుంది. అది వరదానంలాగా పనిచేస్తుంది. ఒకసారి మధువన్‌లో పాండవ భవన్‌లో నాకు ఆరోగ్యం బాలేదు. అప్పుడు దాదీలు ఎక్కడ ఆహ్, అంటే భోజనం చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళాను. కానీ నాకు ఆరోగ్యం బాలేదు. అప్పుడు దీదీ ఉండేవాళ్ళు. దీదీకి టోలీ దీదీలో ఉండే విశేషతలు చెప్తూ ఉన్నారు.
దీది అమృతవేళ యోగం చేయించేవాళ్ళు. ఇది 74 సంవత్సరంలో జరిగిన విషయము. మరి దీది అమృతవేళ యోగం చేయించిన తర్వాత అందరికి దృష్టి ఇచ్చేవాళ్ళు మధుబన్ నివాసీలందరికీ. ఒకసారి దీదీకి నేను టోలీ తీసుకొని వెళ్ళాను. టోలీ నేను తినను అన్నారు దీది. ఎందుకు దీది అంటే, "నువ్వు అమృతవేళ రాలేదు" అని. అమృతవేళ ఎందుకు రాలేదు? ఎందుకు యోగం చేయట్లేదు అని, ఎన్ని రోజుల నుంచి నువ్వు అమృతవేళ మిస్ చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు దీదీకి నేను చెప్పాను, "నాకు ఆరోగ్యం బాలేదు అందుకే రాలేదు. నేను కానీ అమృతవేళ మిస్ చేయట్లేదు. అక్కడ ఆహ్, టెర్రస్ పైన కూర్చొని నేను యోగం చేస్తున్నాను" అని చెప్పారు. మరి ఇక్కడికే రావచ్చు కదా! అంటే, "కింద కూర్చోవడానికి కావట్లేదు నాకు. అందుకే రాట్లేదు" అని చెప్పారు. మరి కింద కూర్చోవడానికి కాకపోతే కుర్చీ మీద కూర్చోవచ్చు కదా! అని అన్నారు. మరి పెద్దవాళ్ళ ఎదురుగా కుర్చీ మీద ఎలా కూర్చోవాలి అని ఆలోచించి రాలేదు అని చెప్పారు. కాబట్టి మళ్ళా దీది అలా ప్రశ్నల మీద ప్రశ్నలు ఇక్కడ ఆహ్ ఇక్కడ నువ్వు రెస్ట్ తీసుకోవడానికి, ఆరాంగా ఉండడానికి, విశ్రాంతిగా ఉండడానికి వచ్చావా? అక్కడే మరి భోజనం అన్నీ అక్కడే బాగుంటుంది కదా! మరి ఇక్కడికెందుకొచ్చావు అని దీది అడిగారు. మరి అప్పటి నుంచి ఎప్పుడైతే దీది అలా స్ట్రిక్ట్‌గా అడిగారో, అప్పటినుంచి ఎప్పుడూ కూడా నేను అమృతవేళ మిస్ చేయలేదు. మనం ఎప్పుడైతే నిస్సంకల్పంగా బాబా స్మృతిలో పడుకుంటామో, అప్పుడు మనకి ఎప్పుడు మెలుకువ వచ్చేస్తుంది ఆ అమృతవేళ. ఒక్కొక్కసారి అలా బాబా స్మృతిలో పడుకుంటే నిశ్చింతగా ఉన్నప్పుడు బాబా ఒక్కొక్కసారి 1:30కి, 2:30కి అట్లా బాబా లేపుతారు. మరి అప్పుడు కూడా సంకల్పం వచ్చేది, "బాబా నువ్వే చెప్తావు కదా! శరీరాన్ని కూడా చూసుకోవాలి." మరి అంటే శరీరానికి కూడా రెస్ట్ ఇవ్వాలి కదా! అనే ఆలోచన నడుస్తూ ఉండేది. అప్పటినుంచి ఎప్పుడూ కూడా బాబాకి చెప్పి పడుకుంటే 2 గంటలకి మెలుకువొస్తుంది. ఒక్కొక్కసారి 3 గంటలకి బాబా లేపిస్తే 3 గంటలకి లేస్తే కూడా నాకొక రకంగా ఫీలవుతూ ఉంటుంది. ఎందుకు నేను 2 గంటలకు లేయలేదు అని ఆహ్, అని అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. సర్వ సంబంధాలు కూడా బాబాతో జోడిస్తూ మీకు ఏ సంబంధం ఇష్టమో ఆ సంబంధం. ఏ విధంగా నాకు బాబాతో తల్లి, తండ్రి సంబంధం, ఫ్రెండ్‌గా ఉండేటువంటి సంబంధం, స్నేహితుడిగా ఉండేటువంటి సంబంధం నాకిష్టం. మరి ఆ సంబంధంతోనే నేను సంబంధం జోడించి అన్ని సమస్యల నుండి, విఘ్నాల నుండి ఆహ్, ముక్తి ముక్ ముక్తులుగా అయ్యి పురుషార్థం చేస్తూ ఉన్నాను. అలానే మీకు ఏ సంబంధం ఇష్టమో ఆ సంబంధాన్ని బాబాతో జోడించండి. అన్నిటి నుంచి ముక్తులుగా అయ్యి పురుషార్థంలో సహజంగా ముందరికి వెళ్ళిపోవచ్చు అని అక్కయ్య చెప్తున్నారు. ఎప్పుడు ఎవరితో అయినా గొడవ పడినప్పుడు కూడా మన తప్పులు జరిగినప్పుడు మనం సారీ చెప్తాం. ఒకవేళ మన తప్పు లేకపోయినా సరే సారీ చెప్పేసామనుకోండి అక్కడ గొడవలే జరగవు. మన బుద్ధి నిశ్చింతగా ఉంటుంది. మనం నిశ్చింతగా మనం యోగం చేయొచ్చు. కాబట్టి అలా నేనెందుకు సారీ చెప్పాలి అనేటువంటి అహంకారం ఉండకూడదు. బాబా మనకి శీల అంటే సహనంగా ఉండేటువంటి శక్తిని ఇచ్చారు బాబా మనకి.
మరి అంత సహనం చేసుకునేటువంటి శక్తిని మనలో ఎంత నింపుతారు అంటే, మరి బాబా ఎంత సహనం చేసుకున్నారు? బాబా ఎంత సహనం చేసుకున్నారో అంత నేనేం సహనం చేసుకోవట్లేదు కదా! నా జీవితాన్ని రూపించుకోవడం కోసం, నా జీవితం కోసం నేను సహనం చేసుకుంటున్నాను. మరి బాబా ఎంత చేశారు? మరి వైట్ డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళు విధవలు వెళ్తూ ఉన్నారు అని అనేవాళ్ళు. కానీ మన గురించి వాళ్ళకేం తెలుసు? పతులకి పతి అయినటువంటి బాబా నాకు దొరికారా అనేటువంటి నషాలో నేనుండేదాన్ని. వాళ్ళకేం తెలుసు అని అనుకునేదాన్ని అంటున్నారు అక్కయ్య. ఇప్పుడు వర్తమాన సమయం ఏదైతే బాబా మనకిచ్చారో ఇది పురుషార్థం చేయడానికి. లాక్‌డౌన్ నుంచి క్లాసులు జరగట్లేదు. లాక్‌డౌన్ నుంచి కూడా మనకి బాబా పురుషార్థం చేయడానికే సమయాన్నిచ్చారు. ఎందుకంటే ఇప్పుడు అంతిమ సమయం నడుస్తూ ఉంది. ఒక అవ్యక్తవాణి. 81వ సంవత్సరం అవ్యక్తవాణి ఒకటి చదివాను. ఆ మురళిలో బాబా ఏం చెప్పారో, ఈ సమయం ఇప్పుడు ఏం నడుస్తుందో, ఈ సమయం గురించి బాబా అప్పుడే 81 సంవత్సరంలో బాబా చెప్పారు. అలా రోగాలు కూడా పెద్ద పెద్ద రోగాలొస్తాయి. మరి మనుషులందరూ కూడా అందరూ కలిసి చనిపోతారు. ఎక్కువ మంది చనిపోతారు. ఇవన్నీ కూడా అడ్వాన్స్‌గా మొదటే బాబా అన్నీ చెప్పారు. మొదటి నుండే బాబా మనకన్నీ చెప్తూ వచ్చారు. అన్ని మురళీల్లో అన్ని విషయాలు బాబా చాలా వివరంగా బాబా అన్నీ తెలియచేశారు మనకి. మరి ఇలాంటి పరిస్థితులొచ్చినప్పుడు మనం అలజడిలోకి రాకూడదు. అప్‌సెట్ కాకూడదు. మన స్థితి పైనే మనం సెట్ చేసుకున్నప్పుడు మనకు అప్‌సెట్ అవ్వం. మనకు అప్‌సెట్ కాదు. ఒక ఉదాహరణ అక్కయ్య చెప్తూ ఉన్నారు. కోతికి ము అక్కయ్య ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. కోతికి ముసలి వచ్చి చెప్తుంది, మీ ఆహ్, వదిన గారు ఆహ్, అంటే ఆహ్, రమ్మన్నారు అని చెప్తుంది. తర్వాత ఆహ్, ఆహ్ కోతి తన వీపు మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళిన తర్వాత, అప్పుడు చెప్తుంది మీ వదిన గారికి, "నీ హృదయం తినాలని ఉంది" అని చెప్తుంది కోతికి. అప్పుడు కోతి చాలా యుక్తిగా చెప్తుంది, "నా హృదయం అక్కడే వదిలేసి వచ్చాను కదా! నువ్వు ఫస్టే చెప్పుంటే నాతో పాటు తీసుకొనొచ్చుండేదాన్ని కదా!" అని అంటుంది. సో, మరి అయితే మళ్ళా అక్కడికే తీసుకొని వెళ్ళు, హృదయం తీసుకొని వద్దాము అని చెప్పి మళ్ళా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కోతి జంప్ చేసి వెళ్ళిపోతుంది. అంటే యుక్తిగా అప్పుడు కోతి చెప్తుంది ఇది యుక్తి. ఎప్పుడైనా హృదయం సెపరేట్‌గా ఉండదు కదా! హృదయంతోనే ఉంటాం కదా! అని కోతి చెప్తుంది. అంటే ఈ కోతి చేసినటువంటి యుక్తి. అలానే మనం కూడా మొట్టమొదట
కోతిలాగానే ఉండేవాళ్ళం కదా! బందర్ అంటే కోతి. బందర్‌లాగా ఉండేటువంటి వాళ్ళని మందిరానికి యోగ్యులుగా బాబా తయారు చేస్తున్నారు. మరి కోతిలాగా ఉండేటువంటి వాళ్ళని మనల్ని బాబా మందిరానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు అంటే, మనం బాబా చెప్పేటువంటి యుక్తులన్నీ కూడా మనం జీవితంలో ఉపయోగించుకోవాలి. అలా, అలా యుక్తుల్ని ఉపయోగించినప్పుడు మనం మందిరానికి యోగ్యులుగా అయిపోతాము. మరి నేను కూడా చిన్నప్పుడు దాదీలతో ఉన్నప్పుడు నాకే బాధ్యతలు ఉండేవి కాదు. కానీ ఎప్పుడు జామ్‌నగర్ సెంటర్‌కి వచ్చానో అప్పుడు అన్ని ఆహ్, బాధ్యతల్ని అన్నీ కూడా నిర్వర్తించాల్సి వచ్చేది. కానీ సమస్యలు కూడా చాలా వచ్చాయి. కానీ ఎంత బాబాతో అన్ సమస్యలు కూడా ఎక్కువొస్తాయి. కానీ మాయ ఏంటి అంటే బాబా నుండి మనల్ని దూరం చేస్తుంది. మరి చిన్న పిల్లల్ని మనం ఎంత తల్లి నుండి దూరం చేసినా సరే వాళ్ళు తల్లి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు కదా! అలానే మాయ కూడా మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. సమస్యలు ఇవన్నీ కూడా మాయ. మనం బాబాతో సమీపంగా ఉండాలి. బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. అప్పుడు సమస్యలు కూడా ఏమీ ఉండవు. ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా మనం పాస్ అయిపోతాము. ఓం శాంతి. అంబిక అక్కయ్య, సుష్మా అక్కయ్య గారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు. మనకి సమయాన్నిచ్చి వాళ్ళ అనుభవాల్ని పంచుకున్నారు. ఎంతో ఎన్నో విషయాల్ని సమస్యల నుండి ఎలా దూరం కావాలి, మరి ఈ విషయాలన్నిటి గురించి బాబాని స్మృతి చేస్తూ, బాబాతో సర్వ సంబంధాల్ని జోడిస్తూ, ఫ్రెండ్‌గా ఉంచుకుంటూ, అన్ని సమస్యల నుండి, అన్ని విషయాల నుండి ముక్తులుగా అయ్యి, ఎలా పురుషార్థం చేయాలి అనే విషయాలపైన అక్కయ్య చాలా వివరంగా తెలియచేశారు. అందరి వైపు నుండి, అందరి అక్కయ్యలు, అన్నయ్యలు మరి టీచర్ అక్కయ్యలు అందరి వైపు నుండి కూడా సుష్మా అక్కయ్య గారికి, అంబిక అక్కయ్య ధన్యవాదాల్ని తెలిపిస్తూ ఉన్నారు. ఓం శాంతి. మరి సుష్మా అక్కయ్య కూడా అంబిక అక్కయ్య గారికి మీకు కూడా ధన్యవాదాలు. మీకు కూడా చాలా థాంక్స్ అని చెప్తూ ఉన్నారు. మీరు కూడా మా దగ్గరికి వచ్చి క్లాస్ చేయాలి, బట్టి చేయించాలి అని సుష్మా అక్కయ్య గారు అంబిక అక్కయ్యను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనందరం కూడా యోగం చేద్దాము.